తెలంగాణ ఉద్యమంలో ముందుండి నడిచిన ఉద్యోగులు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారా? ముఖ్యమంత్రి కేసీఆరే తమ వైపు ఉన్న ఉద్యోగ సంఘాలు ఎందుకని ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాయి? ఉద్యోగ సంఘాల అలక సీఎంఓలో ఉన్న అధికారుల మీద లేకపోతే మిగిలిన అధికారుల మీద? ముఖ్యమంత్రికి అన్ని సమస్యలు తెలిసిన ఉన్నతాధికారులే కొర్రీలు వేస్తున్నారన్న అభిప్రాయానికి ఎందుకు వచ్చారు మీరు? స్వరాష్ట్రం కోసం ఉద్యమించిన ఉద్యోగులు తమ ప్రభుత్వమే వచ్చిందన్న ధీమాతోనే ఉన్నారు. దీనికి తోడు ఉద్యోగ సంఘాల సమస్యలపై సీఎం కేసీఆర్ కూడా సానుకూలంగానే స్పందిస్తున్నారు. ఫ్రెండ్లీ ప్రభుత్వం మాది అంటూ కేసీఆర్ ప్రకటించడంతో ఉద్యోగ సంఘాల నేతలు డోంట్ వర్రీ అనుకున్నారు. తమ సమస్యల పరిష్కారానికి సీఎం సానుకూలంగానే ఉన్నారు గాని ఉన్నతాధికారులే కొర్రీలు వేస్తున్నారన్న భావనలో ఉద్యోగులున్నారు. వాళ్ళ ఉద్యోగుల సమస్యలు మాకన్నా ఎక్కువ ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉన్నాయి. ఉద్యోగుల సమస్యలు ఉన్నటువంటి ప్రధాన సమస్య వల్ల ఉద్యోగుల విభజనకు సంబంధించి మరి త్వరలోనే ముఖ్యమంత్రి గారు ఉదయం కలిసినప్పుడు చెప్పడం జరిగింది. మా ఎంపీలని ఉద్యోగ సంఘాల నాయకులు తీసుకొని ఢిల్లీకి ఒక ప్రతినిధి బృందాన్ని పంపిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఉద్యోగుల విభజనకు సంబంధించి హెల్త్ కార్డ్స్ విషయంలో అండ్ పిఆర్సీ విషయంలో రెండింటిని కూడా ఇమ్మీడియట్గా సమస్యను పరిష్కరించి ప్రతి ఉద్యోగి కూడా సంతోషంగా ఉంటేనే ఈ ప్రభుత్వం నడుస్తుంది, ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అమలు జరుగుతాయని వారు చెప్పడం జరిగింది. తమ పట్ల ప్రభుత్వం సానుకూలంగానే ఉన్నా ఉన్నతాధికారులు తీరే ఇబ్బంది పెడుతున్నట్టుగా ఉద్యోగులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. కేబినెట్ నిర్ణయం తీసుకున్న ఏ నిర్ణయమైనా ఆ పనులు చకచకా జరిగిపోతాయి. కానీ తొలి కేబినెట్లో తీసుకున్న నిర్ణయం అమలు కూడా ఆలస్యమే అయింది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగులందరికీ ప్రత్యేక ఇంక్రిమెంట్ ఇవ్వాలని కేబినెట్ తీసుకున్న నిర్ణయం అమలుకు చాలా రోజులు పట్టింది. అందుకే ఉన్నతాధికారుల మీద ఉద్యోగ సంఘాలు కొంత అసంతృప్తితోనే ఉన్నట్టు తెలుస్తోంది. ఉద్యోగుల సమస్యల మీదే కాదు, అటు పబ్లిక్ ఇష్యూల మీద కూడా ఉన్నతాధికారులు ప్రభుత్వానికి సరైన సలహాలు ఇవ్వటం లేదన్న అభిప్రాయంతో ఉన్నారు. ఉద్యోగ సంఘాల నేతలు ఆహార భద్రత కార్డుల జారీ, పింఛన్ల లాంటి సమస్యలన్నింటినీ ఇంత జటిలంగా చేయకుండా ఉండాల్సిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఓ ఇద్దరు సీనియర్ అధికారుల దిశా నిర్దేశం సరిగా లేదన్న భావనలో ఉద్యోగ సంఘాలు ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి తోడు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత సర్వేలు, ఇతరత్ర పనుల్లో రెవెన్యూ ఉద్యోగులకు పని ఒత్తిడి పెరిగింది. ఉద్యోగులు విశ్రాంతి లేకుండా పనిచేస్తున్న ఉన్నతాధికారులు మాత్రం వదిలేస్తున్నారన్న అభిప్రాయంతో రెవెన్యూ అసోసియేషన్ నేతలున్నారు. సీఎం కేసీఆర్కి ప్రజా సమస్యలతో పాటు తమకు కూడా తెలుసంటూనే ఉన్నతాధికారుల తీరు పట్ల వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నాయి తెలంగాణ ఉద్యోగ సంఘాలు.